ముఖ్యంగా మేజర్‌గా కేసీఆర్ చేసుకున్న కొన్ని 10 ఏళ్ల కాలంలో ఆయన చేసుకున్న ఒప్పందాలు, తప్పిదాలపై ప్లాంట్ల నిర్మాణంపై ఒక కమిషన్ వేశారు. హ్మ్. అది విషయాన్ని జస్టిస్ మదన్ భీమారావు ఠాకూర్ గారు, లోకార్ గారు దాని కమిషన్ సమర్పించిన నివేదికలో హ్మ్. ఎంత క్లియర్ కట్‌గా ఉన్నాయి. హ్మ్. అది ఆమోదం కూడా మంత్రివర్గం చేసిన విషయాలు. హ్మ్. ఎలాంటి అంటే నేను అనేది ఏందంటే హ్మ్. తప్పిదాలు మనం చేసే ముందు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. హ్మ్. ఇది మంచి జరుగుతదా? పరిణామాలు ఎలా ఉంటాయి? హ్మ్. ఎలాంటి నిర్ణయాలపై కేసీఆర్ కీలక పాత్ర వహించిండు. సంబంధిత ఇతర కానీ పాత్రధారులపై కూడా కానీ చర్యలు తీసుకుంటారు. రమేష్ గారు మా ఇంట్లో కోసం చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేశాం. అంతేగాని లేదో మా బీఆర్ఎస్ పార్టీ కోసం లేకపోతే బీఆర్ఎస్ నాయకుల కోసం చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. అది కాదండి, ప్రజలపై భారం పడే భవిష్యత్తు కాలానికి అంధకారం తెచ్చే విషయాలలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటది. హ్మ్. అంటే వీళ్ళ తప్పిదాలు ఎటువంటి అంటే హ్మ్. కేసీఆర్ డిస్కామ్లను ఆర్థికంగా కుప్పకూల్చాలని 25 ఏళ్ల పాటు మూడు చెల్లించాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పాడు. హ్మ్. కాలం చెల్లిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 29 కోట్ల భారం పడుతుంది ప్రజలపై. హ్మ్. అది వాళ్ళిచ్చిన నివేదిక. హ్మ్. ఏడాదిలో 350 కోట్ల అదనపు భారం కూడా పడే పరిస్థితి ఉందన్నారు. హ్మ్. ఛత్తీస్గఢ్ చేసుకున్న ఒప్పందాల ప్రకారం 3642 కోట్ల రైట్. ఎంత నష్టం ఖర్చు అయినా వాటిల్లిందని చెప్పాడు. ఒక్క నిమిషం రమేష్ గారు, ఎంత ఖర్చు అయినా కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు అరే ఆ, ఆ, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్, కరెంటు రెప్పపాటు కూడా పోలేదు. ఉమ్, ఎక్కడ ఏది ఇవ్వాలనుకున్నది ఇచ్చాం. ఉమ్. ఆయన పాత్ర వల్లనే ఈ రోజు ప్రైవేట్ ప్లాంట్ల వల్ల ఇంత ఇంత దారుణంగా మీరు విద్యుత్ మాట్లాడగలుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎట్లా నేను ఒక మాట్లాడతారండి విషయం మీరు? చెప్తాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, కాదు నేను నరేష్ గారు. మాట్లాడగా శ్రీనివాస్ గారు ఒక్క ఈరోజు నిమిషం. ఈ పవర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లాంట్లు అన్ని కూడా ఎంకరేజ్ చేసింది సబ్సిడీలు పెట్టి. ఉమ్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ దాన్ని ప్రభుత్వ మంచిగా హయాంలో. ఉపయోగించుకోకుండా. ఉమ్, సార్ నేను చెప్పే కొన్ని వినండి. ఉమ్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం మనం మొదలు న్యాయపరంగా కాలం చెల్లిన భద్రాద్రి ప్లాంట్ కారణంగా రైట్. అది విద్యుత్కు రానున్న సంబంధించినటువంటి భవిష్యత్తు అంశం. కాలంలో ముఖ్యంగా ఈ కోట్ల కార్ రేస్ రూపాయల వ్యవహారం ఏంటి? ఈ కార్ రేస్ వ్యవహారం పక్కన మంత్రులు వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యలు, మరో పక్క ఏసీబీ విచారణ, మరో పక్క గవర్నర్ అనుమతి, వీటన్నిటిని ఏంటి కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? కక్షపూర్తి కాదండి, మీరు ఇది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఉమ్, ఏడాదికి 300 అదనపు భారాలు పడుతున్నాయి. ఉమ్, ఛత్తీస్గఢ్ చేసుకున్న ఒప్పందాల వల్ల 3000 ఒట్టి డబ్బా అండి, 3642 కోట్ల నష్టం వాటింది. ఏంటంటే ఉమ్, అది ఎంత ఇస్తేందండి? ఏది ఆ నివేదిక చెప్తుంది కదా. ఉమ్, యూనిట్ కు 4 రూపాయలు 5 రూపాయలు దొరికేది 7 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి ఉమ్. వస్తుంది 200 కోట్ల కానీ 2000 కోట్ల కానీ రూపాయలు అదనపు కానీ భారం. ఒక రమేష్ గారు, ఒక ఆరోపణ ఏంటంటే ఇది ఏంటంటే మేము ప్రశ్నిస్తున్నాం, సర్ఛార్జీలు, అదనపు ఆరు భారాలు. ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకపోగా ప్రజలకి నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు, వాటిని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇవన్నీ బయటకు తీస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ. అది అది పూర్తి ఉమ్, వాస్తవాలకు విరుద్ధం అండి. ఉమ్, 6 గ్యారెంటీలు అమలు చేసేట్లో సంపూర్ణంగా ప్రభుత్వము పూర్తి స్థాయిలో పోరాడుతా ఉన్నది. ఉమ్, డబ్బు ఆర్థికంగా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టారు కనుక ఉమ్. ఈ ఎవరు రోజు పెట్టారు ఇబ్బంది? ఇంతకు ముందున 10 ఏళ్ల కాలంలో ఇటువంటి పనులు చేసి ఉమ్, కాలం చెల్లిన పనులండి కొన్ని తప్పిదాల వల్ల ఈ రోజు ఆ భారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వం మీద పడ్డది. పడింది. ఉమ్, ఎంత ఆర్థిక భారం పడిందంటే ఉమ్, ఎక్కడ కూడా పేమెంట్లు చేయలేదు. ఉమ్, వర్క్స్ చేయించుకొని పేమెంట్లు చేయలేదు, రోడ్లు నిర్మించుకొని పేమెంట్లు చేయలేదు, ఉమ్. గ్రామ సర్పంచ్ చేసిన పనులకు పేమెంట్ లేదు. ఎక్కడ చూసినా రైట్. పెన్షన్ రమేష్ గారు ముఖ్యంగా మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ రాయటం, అలాగే స్పీకర్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు, దీనిపై చర్చ చేపట్టాలని చెప్పేసి. చర్చ చేపట్టే అవకాశాలు ఉన్నాయా కాంగ్రెస్ ప్రభుత్వం? 100% దేనికైనా చర్చించాల్సిన అవసరం సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీ ఎందుకుందండి? ఉమ్, ప్రజానాయకులు ఎన్నుకోబడిన నిజాయితీ పరులుగా ప్రజల సంక్షేమం కోసం పోరాడాల్సిన పరిస్థితులు అన్ని కూడా అక్కడ చేస్తున్నారా లేదా అనేది నిర్ధారణ చేయాల్సింది అసెంబ్లీ కదా. ఉమ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ
ఇప్పుడు ఎవరో వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే ఆకాశం మీకే ఊపిపడ్డా, కేటీఆర్ ఏమో గాడిలో ఊపిపడ్డా. ఎవరేమైనా బాధ్యత, ప్రజలు ఎన్నుకోబడినారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినారు, ప్రజలు వెళ్తారు. వెళ్తారంటే ప్రజల వ్యతిరేకంగానో ప్రజల డబ్బులు కానీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఈ కేసు ఉచ్చు బిగిచ్చే విధంగా కేటీఆర్ అరెస్ట్ చేయాలి, రకరకాలైనటువంటి ఏంటండి, అరే ఉన్న పరిస్థితుల మీదనే మాట్లాడుతున్నారు. వ్యూహాత్మకంగా ఏమున్నది? ప్రతిసారి గవర్నర్ అనుమతి ఏసీబీకి ఇవ్వటం, ఏసీబీకి అడ్డమైన దారులు దొక్కితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది దాన్ని విచారించకుండా మేమే ఉంటాం ప్రభుత్వంలో, ఇక మాకు డోకా లేదు, మేమే గెలుస్తామనే ఆ నియంత్రిత ధోరణి వల్లనే కదా ఇవన్నీ చేసింది.